ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. ఇప్పుడు మనకు కృప చాలా అవసరం. అది మనకు ఉచితంగానే ఇవ్వబడింది. ఒక బహుమానం కంటే ఉచితమైనది ఏముంది? ఈరోజు మనం నిలచి ఉండే కృప, బలపరచే కృప, పరిశుద్ధపరచే కృప, సంతృప్తినిచ్చే కృప పొందుకున్నాం. ఆయన మనకు అనుదిన కృపలు అనుగ్రహిస్తూ వచ్చాడు. మన భవిష్యత్తులో కూడా సరిపోయే కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకు ఇవ్వబడిన కృప చాలా కొంచెం అనుకుంటే ఆ తప్పు మనదే అవుతుంది గాని దేవునిది కాదు. ప్రభువు మనకు కృపలను అనుగ్రహించేటప్పుడు ఎలాంటి హద్దులు గాని పరిమితులను గాని విధించలేదు. తన కృపా సమృద్ధిని మన మీద కురిపించే విషయంలో ఆయన నిదానించడం లేదు కూడా. మనకు ఎంత కావాలంటే అంత కృపను దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవచ్చు. మనలను ఆయన త్రోసివేస్తాడేమోనని భయపడనక్కరలేదు. ఆయన మనకు ధారాళంగా ఇచ్చేవాడే గాని గద్దించి పంపివేసేవాడు కాదు. ప్రభువు మనకు బంగారాన్ని ఇవ్వకపోవచ్చు గాని అంతకు మించిన కృపను అనుగ్రహించగలడు. ఆయన మనకు పెద్ద లాభప్రాప్తి కలుగజేయకపోవచ్చు గాని అంతకంటే శ్రేష్టమైన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మన మీదకు శ్రమలు పంపిస్తాడు గాని దానికి సరిపడా కృపను కూడా కుమ్మరిస్తాడు. నలిగిపోవడానికి, కష్టపడడానికి మనం పిలువబడ్డామనుకోండి, ఆ పిలుపుతో పాటు మనకు అవసరమైనంత కృప కూడా అనుగ్రహించబడుతుంది. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో చదివినప్పుడు గ్రేస్ అండ్ గ్లోరీ అని చదువుతాం. అంటే కృప మరియు ఘనత. ఇప్పుడు మనకు ఘనత అక్కరలేదు. నిజానికి ఘనతను పొందుకునే యోగ్యత కూడా మనకు లేదు. అయితే తగిన సమయంలో మనం ఘనత అనే ఆ ద్రాక్షారసాన్ని త్రాగుతాం. పరిశుద్ధత అనే కృపలో నిలిచి ఉన్న మనం అతి పరిశుద్ధత అనే ఘనతలోనికి పదోన్నతి పొందుతాం. కృప మరియు ఘనత అనే మాటలు మన హృదయానికి ఆనందాన్నిచ్చి ఉల్లాసంతో గంతులు వేసేటట్లుగా చేస్తాయి. కొద్ది కాలం తరువాత, అవును నిజంగానే కొద్ది కాలం తరువాత మనం నిరంతర మహిమలో ప్రవేశిస్తాం.